రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే 100% సుంకం విధిస్తామని భారత్, చైనా, బ్రెజిల్ దేశాలను నాటో హెచ్చరించింది. మాస్కోతో వ్యాపారం చేస్తే 500% సుంకం విధించేలా ఇప్పటికే అమెరికా ప్రభుత్వం బిల్లును సిద్ధం చేయగా తాజాగా నాటో మరో 100% సుంకాల హెచ్చరికను తెరపైకి తెచ్చింది. భారత్ ప్రధానైన చైనా, బ్రెజిల్ అధ్యక్షులైన రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని అమెరికా సెనేటర్లతో భేటీ తర్వాత నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే హెచ్చరించారు. ఆ దేశాలను తమ చర్యలు తీవ్రంగా దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. వ్లాదిమిర్ పుతిన్ను ఉద్దేశిస్తూ మాస్కోలోని ఆ వ్యక్తి శాంతి చర్చలకు రాకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. కాబట్టి పుతిన్కు వెంటనే ఫోన్ చేసి శాంతి చర్చలను సీరియస్గా తీసుకోవాలని చైనా, భారత్, బ్రెజిల్లు ఒత్తిడి చేయాలన్నారు. లేకుంటే ఆ మూడు దేశాలకు భారీ ఎదురుదెబ్బలు తగులుతాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్కు గగనతల రక్షణ వ్యవస్థలే కాకుండా క్షిపణులను భారీగా సరఫరా చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారని రుట్టే పేర్కొన్నారు. ఆయిల్, గ్యాస్ను అమ్మితే వచ్చిన డబ్బును ఉక్రెయిన్పై యుద్ధానికి రష్యా ఖర్చు చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఆయా దేశాలపై 500% పైగా సుంకాలు విధిస్తామని హెచ్చరిస్తోంది.